హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో నోరూరించే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. బాండీలో ఒక చెంచా నూనెను వేసుకొని నూనె వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. అదే విధంగా అర చెంచా పసుపును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న 2 టమాటో ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ టొమాటో ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాలు లిడ్ పెట్టి క్లోజ్ చేసి వదిలేయాలి. ఇలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనము ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్ ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తము టొమాటో మిశ్రమం మొత్తము కలిసేట్టుగా కలుపుకోవాలి. అదే విధంగా ఈ చికెన్ కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో ఈ చికెన్ ని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి ముక్క అనేది గట్టి పడుతుంది, రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక చెంచా కారాన్ని యాడ్ చేసుకోవాలి. అర చెంచా ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకి కారం ఉప్పు పట్టేట్టుగా చూసుకోండి. అదే విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు కారం ఉప్పు అనేది ఉడకనివ్వాలి. మనకి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ అయితే నాకు పైకి వచ్చేసింది చూడండి. ఇలా వచ్చేసాక ఒకసారి కలుపుకొని ఒక చెంచా చికెన్ మసాలాని యాడ్ చేసేసుకుంటున్నాను. మరి ఒకసారి చికెన్ మసాలా మొత్తము కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా నాకైతే చికెన్ కర్రీ అయితే ఎంతో బాగా రెడీ అయిందండి. ముక్క కూడా పర్ఫెక్ట్ గా ఉడికింది. కొత్తిమీరతోనైతే గార్నిషింగ్ చేసేసుకుంటున్నాను. ఎంతో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అని చెప్తానండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.